నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు నిరుపమ రావినూతల గారు రాసిన టూత్ ఫెయిరీ అనే కథను విందాం. నాన్న, నాకు కింద పన్ను కదులుతోంది, కాస్త భయమేస్తోంది. ఊడినప్పుడు నొప్పిగా ఉంటుందేమోనని. ఇవాళో రేపో ఊడిందంటే రాత్రికి దాన్ని దిండు కింద పెట్టేస్తాను. అప్పుడు టూత్ ఫెయిరీ వచ్చి ఊడిన పన్ను తీసుకొని బదులుగా నాకు డబ్బులిస్తుంది. ఇంకా నొప్పి కూడా లేకుండా చేస్తుందట. బుద్ధిగా ఉంటే ఊడిన చోట ఇంకో కొత్త పన్ను మొలిచేలా కూడా చేస్తుందట. ఎదురింటి హరిగాడికి మొన్న 10 రూపాయలు ఇచ్చిందంట ఫెయిరీ. నాకెంత ఇస్తుందో. వాటితో బోల్డన్ని చాక్లెట్స్ కొనుక్కోవాలి. అందులో కొన్ని నీకు అమ్మకి ఇస్తాను. అమ్మేమో ఇప్పుడు నన్ను గుడ్ బాయ్ అంటుంది. గుడ్ బాయ్స్కి ఫెయిరీ ఇంకొంచెం ఎక్కువ ఇస్తుందేమో కదా నాన్న. వాట్ డూ యూ థింక్? ఇంకా మంచిగా ఉంటే బొమ్మలు కూడా ఇస్తుందేమో కదా నాన్న. ఇలా 6 ఏళ్ల నా కొడుకు విహారీ ఊహల్లో విహరించేస్తున్నాడు. సార్థక నామధేయుడు. ఈ మధ్యనే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉండే తన స్నేహితుల నుండి రోజుకో కొత్త సంగతి తెలుసుకుంటున్నాడు. పాలపళ్ళు మొదటిసారి ఊడేటప్పుడు చిన్నపిల్లలు భయపడకుండా ఉండటానికి, నొప్పిని మరిపించటానికి ఈ మధ్య తల్లిదండ్రులు కనిపెట్టిన ఉపాయమే ఈ టూత్ ఫెయిరీ. ఊడిన పళ్ళకు బదులు డబ్బులో, బొమ్మలో, తినుబండారాలో వాళ్లే పెట్టి ఒక దేవత ఇవన్నీ ఇచ్చిందని చిన్నపిల్లలు మభ్యపెట్టడం. ప్రతిరోజు పళ్ళు తోముకునేటప్పుడు ఆ ఊగే పంటిని చూసుకోవటం, దాన్ని ఇంకాస్త అటు ఇటు కదిలించి చూడడం, ఇవాళో రేపో ఎగురుకుంటూ టూత్ ఫెయిరీ మా ఇంటికి వచ్చి వాడిని సత్కరించడమే తరవాయి అన్నట్టు సాగుతున్నాయి వాడి ఆలోచనలు. ఒక శుభోదయాన పన్ను ఊడి వాడి చేతికి రానే వచ్చింది. వాడికే గనక పాటలు వచ్చుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని పాడుకునేవాడేమో. పన్ను ఊడిన చోట కాస్త నొప్పిగా ఉన్నా కూడా రాబోయే విశిష్ట అతిథి ఫెయిరీని, ఆవిడ ఇస్తుందనుకుంటున్న బహుమతుల్ని తలుచుకుంటూ నొప్పి మర్చిపోయాడు నా సుపుత్రుడు. పట్టరాని సంతోషంతో మతాబులా వెలుగుతున్న మొహంతో గంతులేస్తూ ఊడిన పంటిని దిండు కింద పెట్టుకుని వచ్చాడు. పాలపళ్ళు ఊడితే మట్టిలో గొయ్య తీసి కప్పెట్టడమే తెలుసు తప్ప ఈ ఫెయిరీలు అవి డబ్బులివ్వటాలు ఎరగను నేను. నా చిన్నతనాన నేను ప్రాక్టికల్ మనిషిని. ఊహల్లో ఆశపడటాలు, ఫ్యాంటసీలు నాకు నచ్చవు. మనసు మట్టిగడ్డ అని కాకుండా ప్రతి విషయాన్ని తార్కికంగా మెదడుతో ఆలోచించటం చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. చిన్నతనంలో నా స్నేహితులంతా పుస్తకాల్లో ఒక నెమలిక పెట్టి ప్రతిరోజు పెన్సిల్ పొట్టును దానికి ఆహారం అని పెట్టేవారు. అలా వారం రోజులు చేస్తే ఆ నెమలిక పిల్ల నెమలికలను పెడుతుందని నమ్మేవాళ్ళు. నేనది నమ్మకపోగా చెప్పినా వినిపించుకొని వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకునేవాడిని. నా మేధా సంపత్తితో సరిపోలే వాళ్ళెవ్వరూ లేకపోవటం వల్ల నాకు పెద్దగా స్నేహితులు కూడా ఉండేవాళ్ళు కాదు చిన్నతనాన. నాకు నేను ప్రాక్టికల్గా ఆలోచించే మేధావినని గొప్ప నమ్మకం. అలాంటి నా కడుపున పుట్టిన నా కొడుకు ఇలా స్నేహితులు చెప్పారని, టూత్ ఫెయిరీ వస్తుందని, డబ్బులిస్తుందని చెప్తే నమ్మేసేంత వెర్రిబాగులవాడిగా పెరుగుతున్నాడని అసహనంగా ఉంది. ఇలా మెత్తగా ఉంటే కుదరదు. నిజమేదో కల్పనేదో వాడికి ఇప్పుడే చెప్పాలి. మొక్కగా ఉన్నప్పుడే మార్చాలి. వాడి ఊహలకి కళ్ళెం వేసే సమయం ఇదే అని వాడిని పిలిచి, విహారీ కన్నా టూత్ ఫెయిరీ అంటూ ఎవ్వరూ ఉండరు. నేను అమ్మో దిండు కింద డబ్బులు పెట్టాలి అంతే తప్ప నిజంగా ఫెయిరీ ఎవ్వరూ రారు నీకు డబ్బులు ఇవ్వటానికి, కాస్త అనునయంగా చెప్పాను. వాడు బ్రుకుటి ముడిపడింది. అపనమ్మకంగా చూశాడు నా వైపు. కాదు నాన్న, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మొన్న హరిగాడికి ఇచ్చిందంట. నా ఇంకో ఫ్రెండ్ పింకీకి 5 రూపీస్ ఇచ్చిందట. పింకీ బాగా అల్లరి చేయటం వల్ల తనకి ఫెయిరీ కొంచెం డబ్బులే ఇచ్చిందంట. ఇక నుంచైనా అల్లరి చేయకుండా బుద్ధిగా అమ్మా నాన్నల మాట వింటే ఈసారి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తుందట. అలా అని ఒక ఉత్తరం కూడా రాసిపెట్టి వెళ్ళిందట. వాళ్ళు నాతో చెప్పారు. ఆ డబ్బులతో వాళ్ళు స్కూల్ బయట చాక్లెట్లు కొనుక్కుని తినటం నేను చూశాను. ఇలా నా ఫ్రెండ్స్ చాలామందికి డబ్బులు ఇచ్చింది టూత్ ఫెయిరీ. నాకు కూడా ఇస్తుంది. కావాలంటే చూడు, ఈ రాత్రికి మన ఇంటికి కూడా వస్తుంది నమ్మకంగా చెప్పాడు విహారీ. వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మా నాన్నలే అలా డబ్బు పెట్టి ఫెయిరీ ఇచ్చిందని చెప్పి ఉంటారు. అంతెందుకు, నీ ఫ్రెండ్స్లో ఎవరన్నా నిజంగా టూత్ ఫెయిరీని చూసారా?
ఎవరూ చూసుండరు, కావాలంటే వాళ్ళనే అడుగు రెట్టించాను. అలా కాదు నాన్న, ఆ ఫెయిరీ రాత్రిపూట అందరూ పడుకున్నాక వచ్చి ఊడిన పన్నును తీసుకుని డబ్బు పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడందరూ నిద్రపోతుంటారు కదా, అందుకని ఎవ్వరూ తనని చూడలేరు అమాయకంగా చెప్పాడు. ఏం పాపం, పగలంతా అంత ముఖ్యమైన పనులు ఏం వెలగబెట్టుతుందంట మీ ఫెయిరీ? రాత్రిపూట మాత్రమే రావటానికి వీలవుతుందనటానికి? నా గొంతులో వ్యంగ్యం. ఎవరెవరి ఇంటికి వెళ్ళాలో, ఎవరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో చూసుకోవాలి కదా నాన్న. పింకీ లాంటి కాస్త అల్లరి పిల్లలకైతే బుద్ధిగా ఉండమని ఉత్తరాలు కూడా రాయాలి. ఇలా చాలా పనులుంటాయి కదా నాన్న తనకి. అందుకే ఆ పనులన్నీ చూసుకుని రాత్రిపూటే వస్తుంది. వాడి గొంతులో నమ్మకం. నా ప్రతి ప్రశ్నకి వాడి దగ్గర తను బలంగా నమ్మే సమాధానం ఉంది. కల్మషం లేని వాడి నమ్మకాన్ని చూసే కొద్దీ నా అహం దెబ్బతింటోంది. నాలో పట్టుదల హెచ్చింది. వేళ్ళడంత లేడు, నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. పైగా నన్నే అబద్ధం చెప్తున్నారంటాడా? ఎంత పొగరు వీడికి! ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు అసలు లెక్క చేయడు వీడు నన్ను. వీడి పొగరు అణచాల్సిందే అనుకుని, సరేరా ఇవాళ రాత్రి చూద్దాం నిజంగా ఫెయిరీ నీకు డబ్బులు ఇస్తుందో లేదో అని. ఒకవేళ ఇస్తే అంతకు రెట్టింపు డబ్బులు కలిపి నీకు నేనిస్తాను. ఏమీ లేకపోతే టూత్ ఫెయిరీ కూడా లేదని నువ్వే ఒప్పుకోవాలి, సరేనా? సవాల్ చేశాను. చిన్నపిల్లాడితో ఇలాంటి పందాలేంటండి అంటూ నా భార్య మేఘ అడ్డుపడబోయింది. తనకి గట్టిగా చెప్పేశాను. నాకు తెలియకుండా వాడి దిండు కింద డబ్బు పెట్టడానికి వీల్లేదని, పట్టుదలొస్తే ఎంత దూరమైనా వెళ్తానని తెలుసు తనకి. తెగేదాకా లాగటం ఎందుకని మిన్నకుండిపోయింది మేఘ. మర్నాడు ఉదయం ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అని సన్నగా పాడుకుంటూ పేపర్ తిరిగేస్తున్నాను. విహారీ ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు నా గెలుపు కల్లారా వాడి మొహంలో చూస్తానా అని ఆతృతగా ఉన్నాను. అడుగులో అడుగేసుకుంటూ చిన్నబోయిన ముఖంతో వచ్చిన వాడిని చూస్తూనే అర్థమైంది వాడనుకునే ఫెయిరీ రాలేదని. ఇప్పుడేమంటావు అన్నట్టు తనని చూసి సంతోషంగా నవ్వుతూ కళ్ళెగరేశాను. అంత బాధలోనూ ఒక్క నిమిషం ఆలోచించి, రాత్రి చాలామంది పిల్లల దగ్గరికి వెళ్లాల్సి వచ్చి ఉంటుంది నాన్న. ఈలోప తెల్లారిపోయి ఉంటుంది. అందుకే నా దగ్గరకి ఇవాళ రాలేకపోయి ఉంటుంది. ఇంకొన్ని రోజులు టైం ఇద్దాం నాన్న ఫెయిరీకి, తప్పకుండా వస్తుంది స్థైర్యం కూడగట్టుకుంటూ చెప్పాడు. నా అహం మళ్ళీ దెబ్బతింది. ఏంటి వీడి గుడ్డి నమ్మకం? విహారీ ఎంత బలంగా ఫెయిరీ ఉందని నమ్ముతున్నాడో చూస్తుంటే అంతకంతా నా పట్టుదల పెరుగుతోంది. కల్పితమైన ఫెయిరీ మీదే వాడికి అంత నమ్మకం ఉంటే అలాంటివేమీ లేవని తెలిసిన నాకు ఇంకెంత పట్టుదల ఉండాలి? ముద్దుగా అమాయకంగా ఉన్న విహారీ మొహం చూస్తే పాపం అనిపిస్తున్నా, ఎప్పటికైనా వాడి చేత నాన్న నువ్వే కరెక్ట్ అని అనిపించాలని నాలోని అహం నన్ను పట్టు సడలనివ్వట్లేదు. నా పంతం వదలాలనిపించలేదు. ఎన్ని రోజులైనా నేను మాత్రం డబ్బు పెట్టకూడదని గట్టిగా అనేసుకున్నాను. పసివాడు, అందునా కన్న కొడుకు మీద ఈ అర్థం లేని సాధింపులేంటని మేఘా వారిస్తున్నా నేను పట్టించుకోలేదు. రోజు తర్వాత రోజు గడుస్తున్నా ఫెయిరీ అలసిపోయింటుందనో, ఫెయిరీకి జ్వరం వచ్చుంటుందేమో అనో, లేకపోతే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఉంటుందనేమో అని ఇలా తనకు తోచిన కారణాలేవో వెతుక్కొని సమాధానపడి ఎదురు చూస్తున్న వాడు తప్పితే ఫెయిరీ వస్తుందన్న ఆశ కోల్పోవడం లేదు. ఇన్ని రోజులవుతున్నా ఇంకా రాకపోవటం ఏమిటన్న అనుమానం కానీ, అసలు వస్తుందా లేదా అన్న అపనమ్మకం కానీ, ఇన్నాళ్లుగా తనని ఎదురుచూపులు చూసేలా చేస్తుందన్న కోపం కానీ వాడికి ఫెయిరీ మీద కలగటం లేదు. అదే శాంతవదనం, అదే దృఢమైన కల్తీలేని నమ్మకం. ఫెయిరీ అన్నది ఒక అభూత కల్పన అన్న నా నిజం వాడికి అంతుంటే నాకెంత ఉండాలన్న అహం నన్ను పట్టు సడలనివ్వట్లేదు. నిజానికి కల్పనకి మధ్య జరుగుతున్న ఈ దోబూచలాటకి తెరపడే సమయం మర్నాడు వినాయక చవితి పండగ రూపంలో వచ్చింది. చక్కగా తలస్నానం చేయించుకుని కొత్త బట్టలు వేసుకుని బుద్ధిగా పూజకు తయారయ్యాడు విహారీ. అందరం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని నవకాయ పిండి వంటలను నైవేద్యంగా నివేదించాం. తర్వాత విహారీకి ప్రసాదం పెట్టి కళ్ళకద్దుకుని తినమని చెప్పాను. వాడికుండే సహజమైన ఉత్సుకతో, ప్రసాదం అంటే ఏంటి నాన్న, కళ్ళకద్దుకుని ఎందుకు తినాలి? రోజు తినేటప్పుడు ఇలా చెయ్యం కదా, మరిప్పుడెందుకు అని అడిగాడు.
మనం ఈరోజు పూజలో దేవుడి కోసం చేసిన గారెలు, బూరెలు, పాయసం లాంటివన్నీ స్వామి తీసుకుని నచ్చినవన్నీ తిని మిగిలినవి మనల్ని ఆశీర్వదించి మన కోసం ఉంచుతారు. అప్పుడు మనం వాటిని ఆ స్వామి ఇచ్చినట్టుగా అనుకుని తింటున్నామన్నమాట. దాన్నే ప్రసాదం అంటారు. పండగలప్పుడు గుళ్ళో పూజారి తాత ఇచ్చేది కూడా ప్రసాదమే. సాక్షాత్ ఆ దేవుడే కొంత ఆరగించి మన భక్తికి మెచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా భావిస్తాం. కాబట్టి కళ్ళకద్దుకుని తింటున్నామన్నమాట. అది మనం ఆ దేవుడికి ఇచ్చే గౌరవం. అర్థమైందా? సాధ్యమైనంత సరళంగా చెప్పటానికి ప్రయత్నించాను. మరైతే నాన్న, మన దేవుడికి కారంగా ఉండేవి నచ్చుతాయా, లేకపోతే స్వీట్లు నచ్చుతాయా, చాక్లెట్లు ఇస్తే తింటాడా, అసలు దేవుడు తింటాడని నీకెలా తెలుసు? అలా అంటున్నప్పుడు నువ్వు చూసావా? అమాయకంగా అడిగాడు. నాకు ఒక్కసారిగా చెల్లుమని తగిలిన భావన. నేను దేవుణ్ణి నిజమని నమ్మి ఎలా కొలుస్తున్నానో వాడికి టూత్ ఫెయిరీ అలాగే కదా. చిన్న కష్టం వస్తేనే అది గట్టెక్కిస్తాడని ధైర్యం కోసం దేవుణ్ణి తలుచుకుంటాం. మరి బిహారీకి వచ్చిన మొదటి కష్టానికి ధైర్యం కోసం ఫెయిరీని నమ్ముకున్నాడు. అందులో తప్పేముంది? మన కష్టంలో సాయం చేసిన వాడిని దేవుడిలా వచ్చావని నమ్ముతామే. మరి మొదటిసారి పన్ను ఊడిన భయం, నొప్పి, ఊడిన చోట మళ్ళీ ఇంకో పన్ను వస్తుందో లేదో అన్న దిగులు, ఇలాంటివన్నీ ఫెయిరీ మరిపిస్తుందంటే తనని నమ్మటంలో విహారీకి తప్పేముంది? పైగా ఫెయిరీ తనని మెచ్చాలన్న కోరికతో ప్రతిరోజు పళ్ళు శుభ్రంగా తోముతున్నాడు, బుద్ధిగా ఉంటున్నాడు. అన్నీ మంచి అలవాట్లేగా. ఇంకొకళ్ళకేమీ ఇబ్బంది కలిగించట్లేదుగా. మరెందుకు? ఏదో దొంగ బాబాని నమ్ముతున్నాడంత రాద్ధాంతం చేశాను నేను. తను ఎంతో బలంగా నమ్మిన టూత్ ఫెయిరీ అసలు ఉందా, ఎవరైనా చూసారా అని చులకన చేశాను. మరి ఇప్పుడు విహారీ అడిగిన దాంట్లోనూ న్యాయం ఉంది కదా. చిన్నవాడు ఏమీ చేయలేడని వాడి నమ్మకాన్ని చిన్నబుచ్చాను. అసలు బాల్యం అంటేనే ఇలాంటి ఎన్నో అందమైన ఊహలు, నిజమని నమ్మి ఆనందించే అందమైన కల్పనలు సమాహారం కదూ. ప్రాక్టికల్ అనుకుంటూ వాడిని అలాంటి వాటన్నిటికీ దూరం చేయబోయాను. విహారీ కాస్త పెద్దయితే నిజమేదో కల్పనేదో వాడే తెలుసుకునేవాడు. మొగ్గ తనంత తానుగా వికసించాలి తప్ప బలవంతంగా వికసింపచేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? అలా సహజంగా కాకుండా బలవంతంగా వాడి నమ్మకాలని తప్పని నిరూపించాలనుకున్నాను. అన్నీ నాకే తెలుసన్న గర్వంతో, అర్థం లేని పంతంతో వాడి సున్నితత్వం మీద దెబ్బ కొట్టబోయాను. పసివాడితో నేను పట్టిన పంతం తలుచుకుంటే నా మీద నాకే సిగ్గేసింది. ఆ దేవుడే బిహారీ చేత ఇలా అడిగించి నా కళ్ళు తెరిపించాడనిపించింది. తప్పు చేశానన్న అంతర్మదనం మొదలైంది నాకు. చేసిన తప్పు ఎలా సరిదిద్దుకుని ఉంటానో మీరే ఊహించి ఉంటారు. అవును, నిజమే. మర్నాడు మా వాడి దిండు కింద టూత్ ఫెయిరీ 100 రూపాయలతో పాటు రావటం కాస్త ఆలస్యమైందని సారీ చెప్పి తానెంత మంచి అబ్బాయో చెప్తూ ఒక ఉత్తరం కూడా రాసిపెట్టింది. అది చూసిన మా వాడి సంతోషం గురించి వేరే చెప్పాలా? కథ సమాప్తం.